వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. బైబిల్ తరగతుల్లో మనము యెహోషువ గ్రంథాన్ని మనం నేర్చుకుంటాం. ఈ దినమున పరలోకమందున దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని తన ప్రజలుగా చేసుకొని వారికి నిబంధనలు అనుగ్రహించాడు. నిబంధన ధర్మశాస్త్రం. ఆ నిబంధనలో ఉన్న ఆజ్ఞలు గత బైబిల్ తరగతుల్లో మనం నేర్చుకుని ఉన్నాం. ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన అది. ఆ తర్వాత నిబంధనలో ఎలా నడుచుకున్నారు, నిబంధనలను అనుసరించి ఎంత మేరకు భక్తి చేశారు, దేవుడు వారికి ఏ విధంగా తోడై ఉన్నాడు అన్న సమాచారం మనము యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. పరలోకమందున దేవుడు మోషే మధ్యవర్తి ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. మనందరికీ తెలుసు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని ఆయన సెలవిచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీలు దేవుని మాటకి సమ్మతించి ఆజ్ఞల్లో నడుచుకుంటాము అని వారు సమ్మతిని తెలియజేశారు. చదువుతో ఒక రాయబడింది. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారి ఎదుట తెలియపరిచి అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చి సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలతో దేవుడు చేసుకున్న నిబంధనది. నిబంధనకు మధ్యవర్తి మోషే. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలుగా, దేవుడు వారి దేవుడిగా నిబంధన సంబంధమైన సహవాసం కలిగి వారిని నడిపిస్తూ ఉంటాడు. నడిపించేటప్పుడు దేవుడు మోషేని నాయకునిగా ఏర్పాటు చేశాడు. పరమందున దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా కనాను దేశాన్ని, పాలస్తీనా దేశాన్ని నీ సంతానానికి అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దాని ప్రకారంగా కనాను దేశానికి నడిపిస్తున్నాడు. మోషే యొక్క నాయకత్వం కింద నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మోషే యొక్క నాయకత్వంలో నడిపించే ఈ సమయంలో మోషే కనాను
సరిహద్దుల దగ్గరికి రాగానే అతని పదవి కాలం ముగించబడింది. 120 సంవత్సరాల పాటు మోషే నాయకుడిగా పనిచేశాడు. ఇశ్రాయేలుని నడిపించడంలో, కనాను దేశానికి నడిపించడంలో. మోషే చేసిన ఒక తప్పిదం, దేవుని పరిశుద్ధ నామమును సన్మానించకపోవడం. కేదేశు బర్నయ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలకు త్రాగడానికి నీళ్లు లేవు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు, అయా ఇశ్రాయేల్ ప్రజలకి నీళ్లు కావాలండి. ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి, మోషే ఇదిగో ఈ కర్ర తీసుకొని వెళ్ళి బండతో మాట్లాడు అని చెప్పాడు దేవుడు. మోషే బండతో మాట్లాడడానికి వెళ్ళాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఏడుపు అతని మనస్సుని విసిగించింది. విసుగుతో ఏం చేశాడంటే బండను కొట్టాడు. దేవుని మాటను తిరస్కరించాడు. అక్కడ దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చదువుతాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మోషే నాయకత్వము ఉన్నతమైన నాయకత్వం. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు కనాను దేశాన్ని అప్పగించే బాధ్యత నుండి మోషేని తప్పించేశాడు. ఈ సమయంలో సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతాం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసిరి. అతడు వారితో ద్రోహులారా వినుడి, మేము ఈ బండలోనిది మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట, అది సమాచారం, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక. నన్ను నమ్ముకోలేదు. నా పరిశుద్ధతను సన్మానించేటట్లు మీరు నన్ను నమ్మలేదు. నమ్మడం ఒక ఎత్తు, దేవుని పరిశుద్ధతను సన్మానించేటట్లు నమ్మడం మరొక ఎత్తు. మోషే దేవుని అందరి విశ్వాసం లేనివాడా? విశ్వాసం కలిగిన వాడే. 120 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి, మోషేకి. 120 సంవత్సరాల పాటు యెహోవా దేవుణ్ణి వెంబడించిన వాడు, విశ్వాసం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజల చేత విసిగిపోయి దేవుని మాటకు అవిధేయత కనబరిచాడు. దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. అంటే దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని జరిగించలేదు. బండతో మాట్లాడమన్నాడు. బండతో మాట్లాడమంటే మోషే బండని కొట్టాడు. అక్కడ దేవుని పరిశుద్ధతకు సన్మానము జరగలేదు. కాబట్టి ఏం చేశాడంటే మోషేని, ఇదిగో నీ లీడర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నా. 2, వాగ్దాన భూమికి ఇశ్రాయేలీయుల్ని నడిపించలేవు అని చెప్పేసాడు. నేను నీ పరిచారకుడినైనా యెహోషువను ఏర్పాటు చేసుకున్నా. నీ పరిచారకుడైన యెహోషువ ఇశ్రాయేల్ ప్రజల్ని కనాను దేశానికి నడిపించే బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు అని దేవుడు అక్కడే సమాచారం తెలియజేశాడు. ఇశ్రాయేలీయులను నడిపించే బాధ్యత నుండి మోషేని తప్పించి మోషే పరిచారకుడైన యెహోషువను దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. చదువుతాం, లేఖనాలు ఇలా రాయబడ్డాయి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదువుతాం.
సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12వ వచనం నుండి లేఖన భాగము ఇలా తెలియజేస్తూ ఉంది. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమును చూడుము. చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్టు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. ఏలయనగా అదిగో అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట పరిశుద్ధపరచక అదిగో నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబాటు చేసావు. నువ్వు నేను లీడర్షిప్ కొట్టేస్తున్నా అని చెప్పేసి, నేను నాయకత్వాన్ని కొట్టేస్తున్నా. ఆ నీళ్లు అరణ్య మందలి కాదేశులో ఉన్న మెరీబా నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను యెహోవా సమస్త మానవ ఆత్మలకు దేవా యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండకున్నట్లు యెహోవా ఇశ్రాయేలీయులు కాపరు లేని గొర్రెల వలె ఉండకోకుండా ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండాలి. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను అదిగో ఎవరు నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు నీవు అతన్ని తీసుకొని నా ఆత్మను పొందినవాడు. యెహోషువ 60 సంవత్సరాల వయసు కలిగినవాడు. యెహోషువ 60 సంవత్సరాల వయసు కలిగినవాడు. నాయకత్వము మోషే దగ్గర నుంచి యెహోషువకి దేవుడు అప్పగించే సమయానికి యెహోషువ 60 సంవత్సరాల వయసు ఉంది. ఈ 60 సంవత్సరాల వయసు గత కాలంలో యెహోషువ ఐగుప్తు దేశంలో బానిస ఐగుప్తు దేశంలో పుట్టినవాడు యెహోషువ. ఐగుప్తు దేశంలో బానిసగా బతికినవాడు. అరణ్యంలో ఇశ్రాయేలీయులకు సైన్యాన్ని నడిపించే అధిపతిగా పనిచేసిన వాడు యెహోషువ. మోషేకు పర్సనల్ అసిస్టెంట్ యెహోషువ, పిఏ. మోషే కొండ మీదకి దేవుని ధర్మశాస్త్రపు పలకలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మోషేతో పాటు ఉండినవాడు యెహోషువ. మోషే యొక్క నాయకత్వపు లక్షణాలని నేర్చుకున్నవాడు యెహోషువ. నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నా. చదువుతాం ఇలా రాయబడింది. యెహోషువ గూర్చి కొంత భాగం మనం చూసుకొని ముందుకెళ్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో యెహోషువ సైన్యాన్ని నడిపించే సైన్యాధిపతి అయి ఉన్నాడు. యెహోషువను బట్టి ఈ గ్రంథానికి యెహోషువ అని పేరు వచ్చింది. నిర్గమకాండం 17వ అధ్యాయంలో అమాలేకీయులు ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి వచ్చారు. అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళిన మోషే దేవుని చేతి కర్ర పట్టుకొని ఉన్నాడు. సైనికుల్ని నడిపించేవాడు యెహోషువ. 8వ వచనంలో చదువుతాం ఇలా రాయబడింది. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువ సైన్యాధిపతి. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుండి చదివితే, తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా
మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి. అదిగో మోషే ఎవరితో చెప్తున్నాడు? యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ సైన్యాధిపతి అన్నమాట. మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెడాలి. అమాలేకీలతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదన్నా నేను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమున ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తి. అదిగో మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి కిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కవగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చొని ఉండుటకు దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. యెహోషువ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అదన్నమాట యుద్ధ శూరుడు యెహోషువ. 40 సంవత్సరాల పాటు అరణ్యంలో యుద్ధాలు జరిగించిన వాడు యెహోషువ. మోషే యొక్క పరిచారకుడు యెహోషువ. అయా ఇశ్రాయేలీలు కాపరి లేని గొర్రెల వలె ఉండవద్దు అని మోషే ప్రార్థించితే దేవుడు ఇశ్రాయేలీయుల్ని కనాను దేశానికి నడిపించడానికి ముందుగానే యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ అరణ్య ప్రయాణంలో యుద్ధాలు జరిగించిన వాడు. అంత మాత్రమే కాదు, ఈ అరణ్యంలో యెహోషువ వేగులవాడుగా ఉన్నాడు. వేగులవాడు కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళిన వాడు యెహోషువ. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎఫ్రాయిము గోత్రానికి చెందిన యెహోషువ 12 మందిలో ఒకడై ఉన్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను అని చెప్పి 12 మందిని 12 గోత్రాల నుంచి పంపించేటప్పుడు 8వ వచనంలో ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషయ అన్నాడు. యెహోషువకు ముందు పేరు హోషయ. మొదటి పేరు ఆయనకు. మోషే ఏం చేశాడంటే హోషయ పేరుని యెహోషువగా మార్చాడు. 16వ వచనంలో ఈ మాట రాయబడింది. యెహోషువ అంటే ఆ మాటకు అర్థము యెహోవా రక్షకుడు అని. యెహోవా రక్షకుడు. హెబ్రీలో యెహోషువ అంటారు, గ్రీకులో రక్షకుణ్ణి యేసు అంటారు. యేసు ప్రభుకి ఈ పేరు పెట్టారు, యేసు. యేసు అంటే ఆ మాటకి అర్థము రక్షకుడు అని అర్థం. యెహోవాయే రక్షకుడు. 16వ వచనం చదువుతాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనంలో దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషయకు యెహోషువ అని పేరు పెట్టాను. యెహోషువ అని పేరు పెట్టాడు. మోషే పెట్టాడు ఆ పేరు. కాబట్టి యెహోషువ అరణ్యంలో 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయుల సైన్యంలో ప్రధానుడై ఉన్నాడు.
సైన్యాధిపతి ఒక పక్క, మరొక పక్క ప్రధానుడు, ఎఫ్రాయి గోత్రంలో పుట్టినవాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ ఈ 40 సంవత్సరాల్లో యెహోవా దేవుణ్ణి హృదయంతో సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు దేవుడి మీద. చదువుతాం, ఇలా రాయబడింది 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయము. కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళిన 12 మందిలో 10 మంది ఒక గ్రూపు, ఇద్దరు ఒక గ్రూపు. ఆ ఇద్దరు ఎవరు? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరూ ఇశ్రాయేలు సమాజము ఏడుస్తూ ఉంటే వారిని సముదాయించి, యెహోవా గొప్ప దేవుడు, ఆయన మనల్ని కనాను దేశానికి నడిపించగలిగిన సమర్థుడు, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన ఆజ్ఞలను అనుసరిద్దాం, ఆయనే మనల్ని కనాను దేశానికి నడిపిస్తాడు అని సంపూర్ణమైన విశ్వాసపు మాటలు మాట్లాడిన వాడు యెహోషువ. చదువుతాం, ఇలా రాయబడింది 5వ వచనంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 5వ వచనంలో, మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజము సంఘమంతయు ఎదుట సాగిలబడి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడకు యెహోషువయు యెఫున్నె కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశము అది మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు మనకిస్తాడు. యెహోవా మీద తిరుగుబాటు చేయకండి, మీరు ఆయన మాట విందాం. ఆయనే మనల్ని నడిపించాడు అరణ్యంలో 40 సంవత్సరాలు. ఆయన మీద ఆధారపడదాం. మన పక్షాన యుద్ధం చేసేవాడు యెహోవా. ఆయన యందు విశ్వాసము ఉంచి నడుచుకుందాం. ఆయన మన యందు ఆనందించితే మనల్ని కనాను దేశంలో ప్రవేశింపజేస్తాడు అని ఇశ్రాయేలు సర్వ సమాజమంతటిని సముదాయించి విశ్వాసపు మాటలు మాట్లాడిన వాడు యెహోషువ. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు యెహోషువ. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి నడిపించడానికి యెహోషువను నాయకుడిగా ఎంచుకోవడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. యెహోషువ మోషే దగ్గర నాయకత్వపు లక్షణాలని నేర్చుకున్నవాడు. నాయకత్వపు లక్షణాలు నేర్చుకున్నవాడు, నేర్పింపబడినవాడు. మోషే నేర్పించాడు. ఇశ్రాయేలీయుల్ని కాపరులు లేని గొర్రెల వలె విడిచిపెట్టడానికి ఆలోచన చేయట్లేదు మోషే. యెహోషువను నాయకునిగా ఇస్తాను వారికి. యెహోషువ ఈ ప్రజల్ని కనాను దేశానికి నడిపిస్తాడు. నిన్ను డిస్మిస్ చేస్తున్నా అని చెప్పేసి అన్నమాట. ఎప్పుడైతే మోషే పదవి కాలం ముగించబడిందో, దేవుడు ముగించేశాడో, అప్పుడు దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యెహోషువ యొక్క విశ్వాసం, దేవుని యందలి నమ్మకము, ప్రజల్ని దేవుని కొరకు నడిపించడంలో సాహసం చేసినవాడు. దేవుని యందలి విశ్వాసం ఉంచుతాం మనం, ఆయనే నడిపిస్తాడు అని ప్రజల్ని సముదాయించిన వాడు యెహోషువ. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో మోషే చనిపోతాడు. చనిపోయేటప్పుడే దేవుడు మోషే ద్వారా యెహోషువను నాయకునిగా ఏర్పాట్లు చేశాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. ఇలా రాయబడింది,
మోషే ఇశ్రాయేల్ అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు చనిపోబోతున్నాను, అయిపోయింది. ఇక మీదట నేను వచ్చుచు పోవచ్చు ఉండలేను. యెహోవా యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు అదనమాట. యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకు ఏమి చేసెను ఆ ప్రకారముగానే నీ జనములకు చేయును. ఈ జనములకు చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. దేవుడే చూసుకుంటాడు. మీరు ధైర్యంగా ఉండండి, ఆయన చూసుకుంటాడు అని చెప్పేసాడు మోషే. చనిపోబోతాడు, డిస్మిస్ అయిపోతున్నాడు, ఇక తన కాలాన్ని ముగించిపోతున్నాడు మోషే. ముగించే సమయంలో ఇశ్రాయేల్ జనాంగము మనందరికి తెలిసినట్టు అది కొత్త జనాంగం. పాత వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. కొత్త జనాంగానికి కొత్త నాయకుడు. యెహోషువ. మోషే ఎంతటి నాయకుడో అలాగనే యెహోషువ ఇశ్రాయేలీయుల్ని కనానుకు నడిపించడంలో నాయకుడై ఉన్నాడు. నాయకత్వపు లక్షణాలు కలిగినవాడు. ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ ఇశ్రాయేల్ ప్రజల్ని కనానుకు నడిపించే బాధ్యత కలిగిన వాడై ఉన్నాడు. బాధ్యత యెహోషువ తల మీద పెట్టాడు దేవుడు. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలంతా యోర్దాను నది దగ్గర విడది గదులు ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. విడిచారు. యోర్దాన్ నది ఉంది. యోర్దాన్ నది ఇటుపక్క 2.5 గోత్రాల వాళ్ళు స్వాస్థ్యాన్ని పొందారు. 2.5 గోత్రాలు యోర్దానును దాటి ఇంకా కనాను దేశం ఉంది. 7 జాతుల వారు ఉన్నారు ఇక్కడ. ఈ 7 జాతుల వారిని నశింపజేసి 9.5 గోత్రాల వారికి ఈ స్వాస్థ్యాన్ని పంచిపెట్టాల. ఈ స్వాస్థ్యాన్ని పంచిపెట్టే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యెహోషువకి ఇచ్చాడు అనమాట. యోర్దాన్ నది దాటాలి. ఇప్పుడు యోర్దాన్ నది దాటాలి. ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే మోషేకి యెహోషువకి మధ్యలో కొన్ని సమానమైన సూచనలు ఉన్నాయి. యెహోషువకు మోషేకి మధ్యలో కొన్ని సమానమైన సూచనలు చూస్తాం. ఒకసారి యెహోషువకు మోషేకు మధ్య గల సారూప్యతలు. మోషేకు యెహోషువకు మధ్య గల సారూప్యతలు. దాంట్లో మొదటిది,
మోషే ఇశ్రాయేల్ నడిపించడానికి నాయకుడిగా ఉండడానికి దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. మోషేని దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి నాయకుడిగా ఉండడానికి ఎన్నిక చేసుకున్నాడు. మనందరికీ తెలుసు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేని గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని పిలిపించుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి నువ్వు రావాలి మోషే అని దేవుడు ప్రత్యేకంగా దేవుడు మోషేని పిలుచుకున్నాడు. 3వ అధ్యాయము 5వ వచనం మనం చదివినప్పుడు 3వ అధ్యాయము 2వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనంలో మొదటిది దేవుని యొక్క పిలుపు ప్రకారంగానే దేవుని పిలుపు ప్రకారంగా మోషే నాయకుడై ఉన్నాడు. మోషే నాయకుడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక పొద యందలి అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండేను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో చూద్దామని చూచుటకు ఆ పక్క వెళ్ళాను. ఈ గొప్ప చూచేదని అనుకుని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని పిలిచాడు. అందుకతడు చిత్తం ప్రభు అని. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడిచిపెట్టు, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చెప్పాను. మరియు ఆయన అదిగో నేను మీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై చెప్పగా ముఖాన్ని కప్పుకొని చూడవెలిచెను. మరియు యెహోవా ఇట్లా నేను అదిగో ఐగుప్తులో నా ప్రజల యొక్క బాధను నేను చూసి ఉన్నాను, నిశ్చయముగా చూసి కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకై అదిగో ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హెవీయులకు, ఎబెసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. నువ్వు నాకు కావాలా? నువ్వు కావాలా? అయ్యా నేను నోరు మందం కలిగిన వాడిని, నాతో నేను మాట్లాడడానికి నాకు చేత కాదు అన్నాడు మోషే. లేదు నువ్వు రావాలా, మీ అన్న అయిన అహరోను నీకు జతగా ఉంటాడు, మీరిద్దరు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి ఫరో చక్రవర్తి యొక్క అధికారం నుండి విడిపించాలా అని దేవుడు మోషేని ప్రత్యేకముగా పిలుచుకొని పొదలో అధికారం ఇచ్చాడు. చదువుతాం అక్కడ అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 30వ వచనం చదువుతాం. 30వ వచనంలో 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడెను.
ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించుటకు నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినపడెను గనుక మోషే వణికి నిదానించుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, నా ప్రజల దురవస్థలను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపేదనని అతనితో చెప్పాడు. అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడు ఎవడని నిన్ను అపాయింట్మెంట్ చేస్తున్నా, నువ్వు నా పని చేయాలా. కాబట్టి ఇశ్రాయేలీయులకు అధికారిగా తీర్పరిగా ఉండడానికి మోషేను దేవుడే పిలుచుకున్నాడు. దేవుని యొక్క పిలుపు మోషే నాయకుడుగా ఉండడానికి, అలాగనే యెహోషువని కూడా దేవుడు పిలిచాడు. యెహోషువను కూడా దేవుడు పిలిచి నియమించుకున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మోషేకి యెహోషువకు మధ్య గల సారూప్యతలు అన్నమాట. దేవుని పిలుపులో మోషేని దేవుడు ఎలాగ పిలిచాడో యెహోషువను కూడా అలాగే పిలిచాడు. యెహోషువని దేవుడు పిలిచాడు. 1వ అధ్యాయం 1వ వచనంలో నా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొంది ఉన్నాడు కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమును వెళ్ళుడి. నేను మోషేతో ఏం చెప్పానో నీతో అదే చెబుతున్నాను యెహోషువ. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని అదనమాట. దేవుడే పిలిచాడు యెహోషువని, దేవుడే పిలిచాడు. పిలుపులో ఇద్దరు సమానమే, పిలుపులో ఇద్దరు సమానం. రెండవది దేవుని యొక్క తోడు. మోషేకి ఏ విధంగా తోడై ఉంటాడో దేవుడు, అదే సహాయము అదే తోడు యెహోషువకు కూడా ఉంటది అని దేవుడు యెహోషువకు తెలియజేశాడు. ఆ రోజున మోషే, అయా నేను నత్తివాడిని, నోరు మాంద్యం కలిగిన వాడిని, నేను వెళ్ళలేను మాట్లాడలేనంటే మీ అన్నయ్య అహరోను ఉన్నాడు, నేనున్నా నీకు తోడు, నేను సహాయం చేస్తా అని దేవుడు మోషేకి బలపరిచాడు, తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. చదువుతాం, ఇలాగ లేఖనాల్లో రాయబడింది. మోషేతో ఏం చెప్పాడో దేవుడు యెహోషువతో కూడా అదే చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనంలో దేవుని సహాయత. రెండవది దేవుని సహాయత. లేదా దేవుని తోడు మోషేకి ఎలా ఉందో యెహోషువకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీద మీరు అడుగుడి. 11వ అధ్యాయం 24వ వచనంలో మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీ దగును, అరణ్యం మొదలుకొని లెబనోను వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుషుడు మీ ఎదుట నిలబడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు మీ భయము అదనమాట.
కాబట్టి మోషేకి దేవుడు తోడై ఉండి నడిపించాడు అరణ్యంలో. ఆ రీతిగానే ఇప్పుడు యెహోషువకు తోడై ఉంటాడని వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను. అరణ్యంలో ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో. హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకి తోడై ఉండునట్లు నీకును తోడై ఉండును అదనమాట. దేవుని వాగ్దానం విషయంలో సమానత్వం అన్నమాట. నేను నీకు సహాయం చేస్తా యెహోషువ, నా సేవకుడైన మోషేకి తోడై ఉండేటట్లు నేను నీకు తోడై ఉంటా. రెండవది. మూడవది, మోషేకి యెహోషువకి మధ్య గల సారూప్యతలో మూడవది ఏంటంటే, మోషే అరణ్యంలో అద్భుతాలు చేసినవాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు మోషే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించినవాడు మోషే. అద్భుతాలు చేశాడు అరణ్యంలో. యెహోషువ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు కూడా యెహోషువ అదిగో మధ్యలో ఉన్న యోర్దాను నదిని ఆరిపోజేసి ఆ యోర్దాను నది గుండా ఆరిన నేల మీద ఇశ్రాయేలుని నడిపించిన వాడు యెహోషువ. మూడవది, అద్భుతాలు చేసిన వాడు మోషే. అద్భుతాలు చేసినవాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు మోషే. ఎర్ర సముద్రము పాయలైంది మనందరికీ తెలుసు. యెహోషువ కూడా యోర్దాను నదిని పాయలు చేశాడు. నిర్గమకాండము ఎర్ర సముద్రాన్ని పాయలైన సందర్భం ఒకసారి చూసి, నిర్గమకాండం 14వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఫరో చక్రవర్తి యొక్క రథాలు ఇశ్రాయేలీయుల్ని తరుముకుంటూ వచ్చాయి. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో చక్రవర్తి యొక్క సైన్యం ఉంది. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ కన్నుల ఎదుట ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. 15వ వచనం నుండి చదువుతాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రముల రౌతు వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందురు. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తు సేనకు ఇశ్రాయేల్ సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారు చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రంతయు ఐగుప్తీయులు సేన ఇశ్రాయేలు సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను వారికి గోడవలే ఉండెను అన్నమాట. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు మోషే.
మోషే యొక్క నాయకత్వంలో జరిగిన అద్భుతమైన కార్యక్రమం అది. అలాంటి విషయము సంగతి యోర్దాను నదిలో చేసిన వాడు యెహోషువ. చదువుతాం ఇలా రాయబడింది యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతాం. అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉన్నట్లు మోషేకి తోడై ఉండేదనని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుచు ఉన్నాను. మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని దేవుని మాటలు వినండి అని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని, జీవం కలిగిన దేవుడు మీ మధ్య నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, 7 జాతుల వారిని, హివ్వీయులను, పెరిజీయులను, గెర్షేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీని వల్ల మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకున్నాడు. కాబట్టి యోర్దాను నది పాయలుగా చేయబడింది, రెండుగా చీలిపోయింది. నది దాటారు ఇశ్రాయేలీలు. మరలా అంటున్నా, గుర్తుపెట్టుకో, మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాడు, యెహోషువ యోర్దాను నదిని చీల్చి ఇశ్రాయేల్ కొత్త జనాంగాన్ని కొత్త నాయకత్వం కింద నడిపించిన వాడు యెహోషువ. సారూప్యత అన్నమాట, మోషేకి యెహోషువకి మధ్యలో సారూప్యత. 4వ సమాచారము, అరణ్యంలో యుద్ధాలు చేసిన వాడు మోషే యుద్ధాలు చేశాడు. ఇందాక మనం చూసినట్టు యోర్దాను నదికి వచ్చేటప్పుడు ఇది యోర్దాను నది. ఇక్కడ 2.5 గోత్రాల వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. ఈ 2.5 గోత్రాలు సంపాదించింది ఎవరు? మోషే యొక్క నాయకత్వంలో జరిగిన యుద్ధాల వలన జరిగింది అనమాట. అది సిహోను రాజైన ఓగు, అమ్మోనియల్ రాజైన, చూస్తాం అక్కడ రాయబడింది, యుద్ధాలు జరిగించి స్వాస్థ్యమును అప్పగించిన వాడు. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు, ఇశ్రాయేలీలు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానం అంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకునే రాజులు ఎవరనగా అమోరీల రాజైన సిహోను, అతడు హెబ్షోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటిలోయ నుండి గిలాదు అర్ధభాగమును, అమ్మోనీయులకు సరిహద్దుగా ఉన్న ఎబ్బోకు ఏటిలోయ వరకు, తూర్పు దిక్కునున్న కిన్నె రేతు సముద్రం వరకు, తూర్పు దిక్కున బెత్షెమోతు మార్గమున ఉప్పు సముద్రమునున్న అరాబా సముద్రం వరకు, దక్షిణ దిక్కున బిస్కా కొండ చర్యలు దిగి ఉన్న మైదానం వరకు ఏలినవాడు. 4వ వచనంలో ఇశ్రాయేలీలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకుని అదనమాట. ఓగు దేశాన్ని పట్టుకున్నాడు. మోషే యొక్క నాయకత్వంలో 2.5 గోత్రాల వారికి స్వాస్థ్యాన్ని అప్పగించడం అనేది జరిగింది. యుద్ధం చేశాడు మోషే. ఇప్పుడు 9.5 గోత్రాల వారికి స్వాస్థ్యం ఇవ్వాలంటే యెహోషువ యుద్ధాలు జరిగించాలన్నమాట. మోషే ఏమో అరణ్యంలో యుద్ధాలు చేశాడు,
యెహోషువ ఏమో కనాను దేశంలో యుద్ధాలు చేసేట. సారూప్యత అన్నమాట, ఇద్దరికి మధ్య సారూప్యత. సారూప్యతలు ఎలాగున్నాయో అలాగనే వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. మోషేకి యెహోషువకి వ్యత్యాసాలు ఉన్నాయి. వ్యత్యాసాల్లో మొట్టమొదటిది, మోషేకి యెహోషువకి గల వ్యత్యాసము. ఇందాక మనం సారూప్యతలు చూసాం, ఇప్పుడు వ్యత్యాసాలు చూస్తాం. వ్యత్యాసాలు వ్యత్యాసాలు ఒకటి, మోషే యొక్క పాత్ర. మోషే యొక్క పాత్ర మోషే యొక్క పాత్ర ఆయన ఏం చేశాడు మోషే అంటే, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీని విడిపించాడు. ఏలీయులను విడిపించాడు. కనాన్ దేశానికి నడిపించాడా? నడిపించలా, మధ్యలోనే డిస్మిస్ అయ్యాడు. దేవుడు మోషే కాలాన్ని ముగించేశాడు అక్కడే. కనాను దేశానికి నడిపించిన వాడు యెహోషువ. కనాను దేశానికి నడిపించిన వాడు యెహోషువ. వ్యత్యాసం అన్నమాట. విడిపించిన వాడు మోషే, కనాను దేశంలోనికి నడిపించిన వాడు యెహోషువ. వ్యత్యాసం. రెండవది, దేవునితో గల సంబంధం. రెండవది, దేవునితో గల సంబంధం. దేవునితో గల సంబంధం. దేవునితో సంబంధము. మోషే ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగిన వాడు అని చెప్పాడు మనకి, అవునా? ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగిన వాడు మోషే. కానీ యెహోషువ దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన వాడు అని లేఖనం మనకు తెలియచేయట్లేదు. వ్యత్యాసం అన్నమాట. ముఖాముఖిగా ఎరిగిన వాడు మోషే, దేవునితో గల సంబంధం. యెహోషువ ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగిన వాడు కాదు. రెండవ వ్యత్యాసం అది. మూడో వ్యత్యాసము, నాయకత్వం యొక్క స్వభావం. నాయకత్వం యొక్క స్వభావం. నాయకత్వం యొక్క స్వభావం. మోషే నాయకత్వం యొక్క స్వభావం ఎలాంటిదంటే, ప్రజలను క్రమపరిచాడు, సిద్ధం చేశాడు. ప్రజలను సిద్ధం చేశాడు. కనాను దేశానికి ప్రజలను సిద్ధం చేశాడు. ప్రజలను సిద్ధపరిచాడు. సిద్ధపరిచాడు. యెహోషువ ప్రయాణాన్ని ముగించాడు. ప్రయాణము ముగించాడు. ఈయన ప్రారంభించాడు ప్రయాణాన్ని. ప్రారంభం. ఆయన ప్రయాణాన్ని ముగించాడు అన్నమాట. వ్యత్యాసం ఉంది. మోషేకి యెహోషువకి మధ్యలో ఉన్న సారూప్యతలు, వ్యత్యాసాలు మనకు అర్థమైతే, వారి జీవితాల్లో ఏ రీతిగా ఇశ్రాయేలుని నడిపించాడో అనేది మనకు అర్థమవుతుందని నేను ఈ విషయాన్ని మీతో చెప్పడం జరిగింది. ఆయన పని కేవలము ఇశ్రాయేలుని సిద్ధపరచేయడం, కనాన్ దేశానికి ఆయత్తపరచడం. కనాన్ దేశంలో ప్రవేశించలేదు మోషే, ప్రజలను కూడా ప్రవేశపెట్టలేదు. కానీ యెహోషువ ద్వారా దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని కనాను దేశంలో వాగ్దాన భూమిలోనికి నడిపించాడు. వారిని అక్కడ విడిచేటట్టు విశ్రాంతిని దయచేశాడు. విశ్రాంతి పొందారు అక్కడికి వచ్చిన తర్వాత.
భౌతికమైన విశ్రాంతి సుమాది, ఆత్మ సంబంధమైన విశ్రాంతి కాదు. కాబట్టి మనం యెహోషువ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు యెహోషువను దేవుడు నాయకుడిగా ఉండడానికి పిలిచాడు. ఇశ్రాయేలుని వాగ్దాన భూమిలోనికి నడిపించే నాయకుడు యెహోషువ. యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశం, యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి? యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశము, మొదటిది ఉద్దేశం. పరిశుద్ధాత్ముడు ఏ ఉద్దేశంతో ఈ గ్రంథమును ప్రవక్తల ద్వారా రాయించాడో మనం చూస్తాం. ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశాన్ని వారికి ఇశ్రాయేలీలకు అప్పగించడం. ఇశ్రాయేలీలకు అప్పగించడం. యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశాన్ని ఇశ్రాయేలీలకు అప్పగించడం అనేది ఈ గ్రంథం యొక్క ఉద్దేశం అయ్యింది. రెండవది ప్రాముఖ్యమైనది, గ్రంథం యొక్క ఉద్దేశంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నిరూపణ జరిగింది యెహోషువ గ్రంథంలో. మరొక మాట, దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు అని నిరూపించబడింది. యెహోషువ గ్రంథంలో. దేవుడు వారి పితరులతో చేసిన వాగ్దానాన్ని తన ప్రజలైన వారికి నెరవేర్చాడు అన్నమాట. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని అబ్రహాంతో వాగ్దానం చేశాడే, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నిరూపించబడింది ఈ గ్రంథంలో. దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేర్చేవాడు, తప్పేవాడు కాదు. దేవుడు అపనమ్మకస్తుడు కాదు. ఆయన యందు మనుషుడు విశ్వాసం ఉంచొచ్చు. ఆయన అబద్ధమాడేవాడు కాదు. సత్య స్వరూపి అయిన దేవుడు అబద్ధమాడడం అసాధ్యం. కాబట్టి యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశము, దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశాన్ని ఇశ్రాయేలీలకి అప్పగించడం. రెండు, దేవుడు నమ్మదగిన వాడు అని రుజువు చేయబడింది, నిరూపించబడింది. చర్చనీయాంశం, యెహోషువ గ్రంథం యొక్క చర్చనీయాంశం. యెహోషువ గ్రంథం యొక్క చర్చనీయాంశము మనం ఇలా చదువుతాం. కనానును స్వాధీనం చేసుకొనుటకు జరిగిన యుద్ధాలు. యుద్ధాలు జరిగాయి. మరియు స్వాస్థ్యమును పంచుకోవటం. 12 గోత్రాల వాళ్ళు
ఈ భూభాగాన్ని పంచుకున్నారు. పంచించే బాధ్యత యెహోషువ మీద పెట్టేది. పంచుకున్నారు. స్వాస్థ్యాన్ని పంచించేవాడు యెహోషువ. ఆ కార్యక్రమము ఈ గ్రంథంలో చర్చించబడింది తేటగా. యెహోషువ గ్రంథంలో యెహోషువ గ్రంథం యొక్క రచయిత ఎవరో మనకు తెలియదు. మరి పైన యెహోషువ అని పేరు పెట్టారు. అవును, యెహోషువ అని పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఆ గ్రంథంలో ప్రధానమైన పాత్ర పోషించిన వాడు యెహోషువ. కాబట్టి ఆయన పేరిట ఆ పేరు పెట్టారే కానీ యెహోషువ రాసినట్టు మనకు గ్రంథంలో లేఖన ఆధారము లేదు. మరి ఎవరు రాసి ఉంటారు? ఎవరు రాయడానికి అవకాశం ఉంది అంటే సమూయేలు గారు రాశారు అని ఒక పారంపర్యం అన్నమాట. ఎవరు రాశారు? సమూయేలు గారు రాసి ఉంటారు. ఖచ్చితత్వం లేదు. అయితే యెహోషువ గ్రంథము ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను తేటగా తెలియజేస్తుంది. మనము మొదటి బైబిల్ తరగతిలో నేర్చుకున్న ప్రకారము బైబిల్ పాత నిబంధన ప్రాముఖ్యంగా 5 భాగాలు అని మనం చూసాం. 5 భాగాలలో ఒకటి ధర్మశాస్త్రము 5 పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు 12, తర్వాత పెద్ద ప్రవక్తలు యెషయా మొదలుకొని ఇర్మియా వరకు ముగ్గురు ప్రవక్తలు, ఆ తర్వాత 14 చిన్న ప్రవక్తలు అని మనము గ్రంథాన్ని పాత నిబంధన గ్రంథాన్ని విభజించడం జరిగింది. దాంట్లో 2వ భాగమే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర భాగం. ఇశ్రాయేలు చరిత్ర గ్రంథాలు 12 పుస్తకాలు. ఆ 12 పుస్తకాల్లో మొదటిది యెహోషువ గ్రంథం. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర పుస్తకాలు ఎన్ని? 12 పుస్తకాలు. ఎక్కడి నుంచి? యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు రాసుకుందాం. అక్కడ పాయింట్ ఒకటి, ఇశ్రాయేలీయుల చరిత్ర పుస్తకాలు 12. ఇశ్రాయేలీయుల చరిత్ర పుస్తకాలు 12. యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు. యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు, ఎస్తేరు గ్రంథం వరకు 12 పుస్తకాలు ఇశ్రాయేలీయుల చరిత్ర తెలియజేస్తుంది. ముందుగా చెప్పినట్టు ప్రారంభంలో, ఈ ప్రసంగం ప్రారంభంలో చెప్పినట్టు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులు ఏ విధంగా అనుసరించారు? ఈ చరిత్ర పుస్తకంలో ఏముందంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులు అనుసరించిన విధానం రాయబడింది. ఏం రాయబడింది? ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించిన విధానం. దాంట్లో మొదటిది వారి సాంఘిక జీవన విధానం రాయబడింది. సాంఘికంగా మనుషులు ఎలా సమాధానం కలిగి బతికారు. 2, వారి ఆర్థిక వ్యవస్థ గురించి రాయబడింది. వారు ఏ విధంగా దేవుడి మీద ఆధారపడి బతికారు. 3, వారు దేవుణ్ణి ఆరాధించడంలో ఏ కార్యక్రమాలు జరిగించారు, ఎలా భక్తి చేశారు దేవుని పట్ల అని ఈ చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. మనకి ఈ పుస్తకాలు తెలియజేస్తూ ఉంటాయి. యెహోషువ దగ్గర నుంచి దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి విగ్రహాలకి తొలగిపోయినప్పుడు దేవుడు వారి మీద ఏ విధంగా కోపడ్డాడు, వారిని శత్రురాజులకు అప్పగించాడు, చెరకు పంపించాడు,
చెరలో నుంచి ఎలాగ విడిపించాడు అనే ఈ చరిత్రలంతా ఈ యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు తేటగా రాయబడింది. రాసుకుందాం అక్కడ చరిత్ర పుస్తకాల్లో ఏముంది. మొట్టమొదటిది, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అనుసరించిన విధానం రాయబడింది. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అనుసరించిన విధానం. దాంట్లో ఒకటి, యూదుల సాంఘిక సహజీవనం ఎలా ఉందో రాయబడింది. యూదుల సాంఘిక సహజీవనం ఎలాగుందో రాయబడింది. రెండు, రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయో రాయబడ్డాయి. రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయో రాయబడ్డాయి. మూడు, ఆర్థిక వ్యవస్థ ఎలాగుందో రాయబడింది. ఆర్థిక వ్యవస్థ ఎలాగుందో రాయబడింది చరిత్ర పుస్తకాల్లో. నాలుగు, వారి దైవారాధన కార్యక్రమాలు రాయబడ్డాయి. దైవారాధన కార్యక్రమాలు 5, రాజుల కాలక్రమంలో వారి రాజులు ఎలాగొచ్చారో రాయబడింది. కాలక్రమంలో వారి రాజులు ఎలాగొచ్చారో రాయబడింది. కాలక్రమంలో రాజులు ఎలాగొచ్చారు. 6, రాజుల కాలంలో వారి భక్తి ఎలాగుంది. వారి భక్తి ఎలాగుంది. 7, బబులోను చెరకి ఎందుకు పోయారు వాళ్ళు. 7, బబులోను చెరకు ఎందుకు పోయారు. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి విగ్రహాల వైపుకు తిరిగారు. అందుకు పోయారు వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి విగ్రహాల వైపుకు తిరిగినందుకు దేవుడు బబులోను చెరకు పంపించేశాడు. దినవృత్తాంతాల గ్రంథం మనం చదువుతున్నప్పుడు బబులోను చెరకు వెళ్ళిన విధానం మనం చదువుతాం. ఆ తర్వాత చరిత్ర పుస్తకాల్లో 8వది, దేవుడు చెర నుండి విడిపించాడు. చెర నుండి విడిపించిన విధానం రాయబడింది చరిత్ర పుస్తకాల్లో. ఆ తర్వాత 9, చెర తరువాత ఇశ్రాయేలీయుల చరిత్ర. ఇశ్రాయేలీయుల
విధేయత విధేయత. అలాగే తిరుగుబాటు. ఇశ్రాయేలీయుల యొక్క విధేయత, తిరుగుబాటు. చివరిది ఈ చరిత్రలో మెస్సియా కోసము, మెస్సియా రాక కోసము ఇశ్రాయేలీయుల సిద్ధపాటు. ఇశ్రాయేలీయుల సిద్ధపాటు. ఇది చరిత్ర పుస్తకాల్లో మనం నేర్చుకునే ఈ 10 అంశాలు. 10 అంశాలు నేర్చుకుంటాం ఈ చరిత్ర పుస్తకాల్లో. ఈ చరిత్ర జరుగుతున్న కాలంలోనే దేవుడు ఆయా కాలాల్లో ప్రవక్తల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రవక్తల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో ప్రవక్తల పుస్తకాలు చదవాలి మనం. అప్పుడు ఇశ్రాయేల్ చరిత్రని మనం నేర్చుకున్న వారమై ఉంటాము. అటు పాత నిబంధన మొత్తం నేర్చుకున్న వారమై ఉంటాము. బ్రేక్ తీసుకుందాం. అయితే గుర్తుపెట్టుకో, మొట్టమొదటిది, పరమందున్న దేవుడు ఇశ్రాయేలుని నడిపించడానికి మోషే నాయకత్వాన్ని కొట్టివేసి, దేవుడే కొట్టేసి యెహోషువను నాయకునిగా నియమించాడు. యెహోషువ ద్వారా వాగ్దాన భూమికి నడిపించాడు దేవుడు. వాగ్దాన భూమికి నడిపించడం మాత్రమే కాదు, ఆ వాగ్దాన భూమిని 12 గోత్రాల వారికి పంచిపెట్టడం కూడా జరిగింది. యెహోషువ గ్రంథంలో ఈ విషయాలు తేటగా మనకు తెలియజేయబడ్డాయి. మరలా వచ్చినప్పుడు బ్రేక్ తర్వాత 1వ అధ్యాయంలో ఏముంది, 2వ అధ్యాయంలో ఏముంది, ఇలాగ అధ్యాయాల వైజ్గా మనం చూసుకుంటే ఉంటాం. బ్రేక్ తీసుకుందాం.